ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరో మహాఘట్టం మొదలైంది. ఇవాళ మాఘ పౌర్ణిమ సందర్భంగా భారీగా తరలివస్తున్న భక్తులు 5 పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ జామ్, భద్రతపై దృష్టి సారించారు. గత నెలలో అమృత స్నాన సమయంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. దీంతో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ జామ్ల నేపథ్యంలో ఇప్పటికే ప్రయాగ్రాజ్ని వాహనాలు లేని జోన్గా మార్చారు. కల్పవాస్ అంటే ఒక పవిత్ర నది దగ్గర ఒక నిర్దిష్ట కాలం నివసించడం, ఉపవాసం, స్వీయ క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మిక శుద్ధికి కట్టుబడి ఉండటం. ఇవాళ మాఘ పౌర్ణమి రోజున జరిగే 5వ రాజ స్నానానికి 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల భద్రత కోసం మొత్తం 133 అంబులెన్స్లను మోహరించారు. మహాకుంభ్ నగర్లోని 40కి పైగా ఆసుపత్రులు అప్రమత్తంగా ఉన్నాయి. 125 అంబులెన్స్లు, 7 రివర్ అంబులెన్స్లను సిద్ధం చేశారు. కుంభమేళాలో భక్తుల ఆరోగ్యం కోసం చిన్న ఆపరేషన్ల నుంచి పెద్ద సర్జరీలు చేసే వరకు ప్రతి విభాగం ఏర్పాటు చేయబడింది. మహాకుంభ్లో 2000 మెడికల్ ఫోర్సెస్, మహాకుంభ్ నగర్లో స్వరూప రాణి నెహ్రూ హాస్పిటల్లో 700 మంది మెడికల్ ఫోర్సెస్ హై అలర్ట్ మోడ్లో ఉన్నారు. 200 యూనిట్ల బ్లడ్ బ్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయి. 250 పడకల ఆసుపత్రుల్లో రిజర్వ్ చేయబడ్డాయి. మహాకుంభ్ నగర్లో 500 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రి సిద్ధంగా ఉంది. యూష్ మంత్రిత్వ శాఖ నుండి 150 మంది వైద్య సిబ్బందితో 30 మంది నిపుణులైన వైద్యులు సేవలు అందించనున్నారు. ఢిల్లీ ఎయిమ్స్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిపుణులు కూడా ఉన్నారు. నగరంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలికల్ని పర్యవేక్షించడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. పారామిలిటరీ, ర్యాపిడ్ యాక్షన్, యూపీ పోలీస్ దళాలు మోహరించబడ్డాయి. ఇక ఈరోజు మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు మహాకుంభమేళాకు తరలివచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఆల్మోస్ట్ 3 కోట్ల మంది వచ్చి ఈరోజు 5వ స్నానం ఆచరించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ వైభవంగా కొనసాగుతోంది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ 31 రోజుకి చేరింది. ఇప్పటి వరకు 46.25 కోట్ల మంది భక్తులు ఈ త్రివేణి సంగమంలో, గంగా, యమున, సరస్వతి నదీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడం జరిగింది. ఈ రోజు మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆంధ్ర, తెలంగాణ, అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భారీగా మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. వాహనాల్లో ఇటు 26వ తేదీతో ఈ కుంభమేళా ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అత్యంత సుదినంగా మాఘ పూర్ణిమని భావిస్తుంటారు. అందులో భాగంగానే భారీ ఎత్తున ఈ రోజు సుమారు 3 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం వేయడం జరిగింది. దీనికి అనుగుణంగా కుంభమేళా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. నో వెహికల్ జోన్ గా ప్రకటించడం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు అనేవి కొనసాగుతున్నాయి. జనవరి 29న ఇటు మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అప్పుడు 30 మంది చనిపోయారు. సో మరోసారి అలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా యూపీ ప్రభుత్వం చేయడం జరిగింది. ముందస్తుగా మెడికల్ ఫెసిలిటీస్ ని సన్నద్ధం చేయడం కానీ, డాక్టర్లను, అంబులెన్స్లను, అలాగే ఫైర్ బ్రిగేడ్ ని, పోలీసుల్ని ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రస్తుతం 1 వే రూట్ అమలవుతోంది. ప్రధానంగా ఒక మార్గం గుండా వెళ్లి మరొక మార్గం గుండా తిరిగి వచ్చేందుకు సైతం ఏర్పాట్లను చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులంతా కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా మరో పుణ్య దినం మహాశివరాత్రి ఫిబ్రవరి 26తో ఈ కుంభమేళా ముగుస్తుంది. ఆ రోజు కూడా కోట్లాది మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా. సుమారు 10,000 ఎకరాల్లో ఈ కుంభమేళా వద్ద ఏర్పాట్లను చేయడం జరిగింది. ఓన్లీ నోస్ పాయింట్ వద్ద మాత్రమే కాకుండా, ఎక్కడైతే త్రివేణి సంగమ పాయింట్ వద్ద కాకుండా అనేక ఘాట్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్క చోటకే రద్దీ అంతా వెళ్లకుండా ఇటు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రయాగ్రాజ్ లోకి వాహనాలు ఏవిటిని కూడా ప్రస్తుతం అనుమతించడం లేదు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లను అయితే యూపీ ప్రభుత్వం చేయడం జరిగింది. ప్రస్తుతం కుంభమేళా 31వ రోజు కొనసాగుతోంది.